ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి రీజన్ న్యూక్లియర్ వెపన్స్. టెహ్రాన్ ఎప్పటికీ న్యూక్లియర్ పవర్ గా మారొద్దన్నదే ఇజ్రాయెల్ టార్గెట్. ఈ క్రమంలోనే టెహ్రాన్ అణు స్థావరాలను ధ్వంసం చేస్తూ ముందుకెళ్తోంది. ఇరాన్ అణ్వాయుధాల తయారీపై అమెరికాకు కూడా అభ్యంతరాలున్నాయి. దీంతో యుద్ధ రంగంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకపోతే బాంబు దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి కౌంటర్గా ఇరాన్ సైతం సై అంటే సై అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఖమేనీకి చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఏ దేశాలపై ఎఫెక్ట్ పడనుంది? ఇరాన్ దూకుడుకు అమెరికా అడ్డుకట్ట. మిసైల్ ప్రోగ్రాంతో సంబంధాల ఆరోపణలు. 32 సంస్థలు వ్యక్తులపై అగ్రరాజ్యం ఆంక్షలు. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంతో సంబంధాలున్న 32 సంస్థలు వ్యక్తులపై ఆంక్షలు విధించింది. వాటిలో భారత్, చైనా, ఇరాన్, హాంకాంగ్, యుఏఈ, టోకీ దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, చైనా, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కీ, భారత్ తదితర దేశాల్లో ఉన్న 32 సంస్థలు, వ్యక్తులు ఇరాన్ క్షిపణి, డ్రోన్ వంటి ఉత్పత్తి నెట్వర్క్లకు మద్దతునిస్తున్నందున ఆంక్షలు విధించినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ తన అణు ఒప్పందంలో విఫలమైన నేపథ్యంలో సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ ఆంక్షలను మళ్లీ అమలు చేసిన నిర్ణయానికి మద్దతుగా ఈ చర్యలు తీసుకున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ తన అణు సాంప్రదాయ ఆయుధాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకుంటోందని అమెరికా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండర్ సెక్రటరీ జాన్ కే హౌలీ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్పై యుఎన్ ఆంక్షలను పూర్తిగా అమలు చేసి గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ యాక్సెస్ నిలిపేయాలని ఆయన కోరారు. అదేవిధంగా భారత్లోని ఫార్మ్లేన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను యుఏఈకి చెందిన మార్కో క్లింగే అనే కంపెనీతో లింక్ చేసినట్టు తెలిసిందని, ఈ సంస్థలు సోడియం క్లోరైడ్, సోడియం పెర్క్లోరేట్ వంటి రసాయనాల సరఫరాలో ఇరాన్ ప్రాజెక్టులకు సహకరించినట్లు ఆరోపించారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ ఉత్పత్తి సామగ్రి కొనుగోలు చర్యలను బహిర్గతం చేయడానికి, వాటిని అడ్డుకుని నిలువరించడానికి సంస్థలపైన విధించిన ఆంక్షల్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. Not at every site that we should be doing it, but we are gradually coming back. We are not inspecting the struck or the stricken sites. Natanz, Isfahan and Fordo, to be very, very clear. ఇకపోతే భారత్లో చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మ్లేన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఈ జాబితాలో చేర్చినట్లు యుఎస్ ట్రెజరీ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ మిసైల్, డ్రోన్ కార్యక్రమాలకు సామగ్రిని సరఫరా చేస్తున్న నెట్వర్క్తో సంబంధాలున్నాయంటూ మొత్తం 32 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించగా అందులో ఈ భారత కంపెనీ కూడా ఉంది. అయితే ఫార్మ్లేన్ కంపెనీ నేరుగా క్షిపణుల కోసం ముడి పదార్థాలను సరఫరా చేసినట్లు ట్రెజరీ విభాగం ఆరోపించలేదు. కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మార్కో క్లింగేకు ఈ వ్యవహారంలో కీలక పాత్ర ఉందని తెలిపింది. చైనా సరఫరాదారులపై ఆధారపడి ఇరాన్కు సామగ్రిని చేరవేస్తున్న పథకంలో ఆయన భాగస్వామి అని అమెరికా ఆరోపించింది. యుఏఈ కేంద్రంగా పనిచేస్తున్న మార్కో క్లింగే జర్మనీ పౌరుడని యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ గుర్తించింది. ఈ తాజా ఆంక్షల ప్రకారం ఫార్మ్లేన్ కంపెనీ అమెరికా ఆర్థిక వ్యవస్థను వినియోగించుకోలేదు. ఒకవేళ అమెరికాలో ఈ కంపెనీకి ఏమైనా ఆస్తులుంటే వాటిని తక్షణమే స్తంభింపు చేస్తారు. ఇరాన్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను తిరిగి విధిస్తున్నామని, అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి టామీ ప్యుగాట్ తెలిపారు. 2015 అణు ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందున సెప్టెంబర్ 27న ఐరాస ఆంక్షల్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. అంతకు ముందు కూడా ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావించింది. అందులో భాగంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు G7 దేశాలు టారిఫ్లు విధించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. ఈ టారిఫ్ల విధింపునకు తాజాగా G7 దేశాలు అంగీకరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఓ వీడియో కాన్ఫరెన్స్లో భేటీ అయిన G7 దేశాల ఆర్థిక మంత్రులు సుంకాల విధింపుపై చర్చించారు.
ఈ విషయాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ వెల్లడించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించింది. సహజ సిద్ధంగా పెట్టుబడిదారీ దేశమైన అమెరికా ఎప్పుడూ స్వలాభం కోసమే తప్ప పక్కవాళ్ల గురించి పట్టించుకోదు. అందుకే తమకు పోటీగా వచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఒకవేళ వాటిని ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు భారత్ను లక్ష్యంగా చేసుకుంటుంది. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్న చరిత్రను పరిశీలిస్తే అదే వాస్తవమని తెలుస్తుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి వారంతా ముందుకు రావాలని కోరారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని యుఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారని తెలిపారు. ఇందుకోసం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలు ఉద్ఘాటించినట్లు ఆయన చెప్పారు. కాగా ఇరాన్ అణ్వాయుధాల తయారీకి పూనుకుంటోందనే కారణంతో ఇజ్రాయెల్ ఆకస్మికంగా భీకర దాడి చేసింది. చిరకాల శత్రువుకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఇరాన్ కూడా ధీటుగా ఎదురుదాడులకు దిగింది. ఇరాన్ మొదట ఇజ్రాయెల్ దాడులాపితే తాము ఆపేస్తామని చెప్పింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ తుడిచిపెడతామని ప్రకటన చేశారు. దీంతో రెచ్చిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కౌంటర్ ఇచ్చారు. అదే ఊపులో ఐరన్ డోమ్కు తూటుపడిచిన ఇరాన్ యథేచ్ఛగా టెలావీవ్పై విరుచుకుపడింది. దీంతో ఇటు టెలావీవ్ అటు టెహ్రాన్ బాంబుల మోతతో దద్దరిల్లే. ఈ క్రమంలోనే యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇరాన్ అణ్వాయుధాల తయారీపై అమెరికాకు కూడా అభ్యంతరాలున్నాయి. అందుకే ఇజ్రాయెల్ దాడికి పరోక్ష మద్దతునిచ్చింది. మొదట ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదన్న ట్రంప్ తర్వాత మాట మార్చారు. తామిచ్చిన ఆయుధాలతోనే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తోందని చెప్పేశారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టడం కాదు, వీలైనన్ని పిట్టల్ని కొట్టాలనుకుంటోంది అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నింటికీ మెసేజ్ ఇవ్వాలనుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్లో మరోసారి తనకు అనుకూల సర్కార్ను గద్దెనెక్కించే అవకాశం వచ్చిందని అనుకుంటే వ్యూహం మరోలా ఉంటుంది. అప్పుడు ఖమేనీని హతమార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్లో అమెరికా అనుకూల సర్కారే ఉండేది. కానీ ఇస్లామిక్ విప్లవంతో ఆ సర్కార్ను కూలదోసిన ఖమేనీ క్రమంగా యుఎస్ కు దూరం జరిగారు. ఇప్పుడు కూడా ఖమేనీ ఇజ్రాయెల్ ని హెచ్చరించినా లైట్ తీసుకున్న ట్రంప్ అమెరికాకే హెచ్చరిక జారీ చేసేసరికి ఇక లాభం లేదని ట్రిగ్గర్ రెడీ చేశారు. మరి ఆ ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కుతారా అని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది.